హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నాగధార ఛానల్ స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? నేనైతే ఎలా ఉన్నానంటే పొద్దున్నే ఫుల్ బిజీగా ఉన్నాను. పిల్లలకైతే క్యారీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మా పిల్లలకి క్యారీ పప్పు, టమోటా పప్పు, దోశ, క్యారీకి అయితే రైస్ పెట్టేసినాను ఆల్రెడీ. ఇప్పుడైతే పిల్లలకి దోశ వేస్తున్నాను ఫ్రెండ్స్. మా పిల్లలు ఏ కూర చేస్తే ఆ కూర వేసుకొని తినేస్తారు. పర్టికులర్గా అయితే చట్నీ కావాలని అయితే మొండి పట్టు ఏం లేదు ఫ్రెండ్స్. ఫస్ట్ నుంచి వాళ్ళకి అదే అలవాటు. ఏ కూర చేస్తే అదే తినాలి అని ఇష్టంగా అలవాటు పడిపోతారు. తినిపోండి. ఇంకొక దోశ వేస్తా. ఒక్కటి వేస్తా, చేరి సగమైనా వేసుకోండి. చేరు ఒక్కటే కదా. పొద్దున్నే టైం ఉండదు ఫ్రెండ్స్ పిల్లలకు కడుపు నిండా తినడానికి. కూడాను ఎక్కువ దోశ వేసినా కూడా తినేదానికి టైం ఉండదు. చెప్పి ఒక్కటి చాలు అర చాలు అని అంటారు. మామూలుగా ఇంటికాడ చేరుదని చేస్తుంది అంటారు. సంజు అయితే రెండు తింటా ఉన్నారు, కానీ ఎందుకో ఈరోజు ఒకే చాలు అంటున్నారు. తొందరగా పొద్దున్నే అంటే చాలా బిజీగా ఉంటుంది. ఒక్కొక్క రైస్ పెట్టాలి, ఒక్కొక్క కూర చేయాలి, ఒక్కొక్క మళ్ళీ టిఫిన్ చేయాలి. ఇవన్నీ ఉంటే కష్టం అవుతుంది. పిండి ఎక్కువ వేసాను అంటే పిండి బాగా పులిసింది ఫ్రెండ్స్. 3 గంటలు వేసినా కూడా 1 గంట పిండి అవుతుంది. అందుకని వేసిన మామూలుగా అయితే 1.5 గంట వేస్తాను. చూడండి, అంత పిండి వేసినా కూడా పలసగానే వచ్చింది. దోశ అయితే ఎర్రగా వచ్చింది ఫ్రెండ్స్. కొన్ని మెంతులు యాడ్ చేస్తే దోశ చక్కగా వస్తుంది. క్యారీకి అయితే రైస్ పెట్టేసినాను. ఇంకా దోశ పిండి అయితే చాలా మళ్ళీ వాళ్ళు చూసుకుంటారు. పక్కకు బెజ్జం పిండి దాని పని అయిపోయింది కదా. ఇంకెందుకంటే ఇది ఫ్రెండ్స్. ఎందుకు మీ పిల్లలకు మీరేం క్యారీ చేస్తున్నారు? నేనైతే క్యారీ జడ అయిపోయింది. తాపసమ్మకు జడ వేయాలి. ఓన్లీ జడ వేసే వాళ్ళు ఒకరున్నా కూడా నాకు కొంచెం హెల్ప్గా ఉండిండు. అది కూడా లేదు ఫ్రెండ్స్. అది కూడా నేనే చేసుకోవాలి, నేనే వేసుకోవాలి. కష్టంగా పొద్దున్నే వీళ్ళు పోయే వరకే నాకు. తర్వాత అయితే కూడా పనే లేదు. బట్టలు ఉతకాలి ఈరోజు. మళ్ళీ మొన్నే కదా సండే ఎన్ని బట్టలు ఉతికేసినాను, కానీ మళ్ళీ ఈరోజు ఉతకాల. ఆకుపప్పు నిన్నైతే ఆకుపప్పు చేసిన. ఆకుపప్పు చేస్తే మా పిల్లలు అస్సలు తింటారు ఫ్రెండ్స్. కానీ పప్పు ఎంత చేసినా కూడా మా ఇంట్లో అయితే పప్పు ఫేవరెట్, బాగా తింటారు. చపాతీలు కానీ అంటిళ్ళు. అందుకని తొందరగా అవుతుందని పప్పు ఎక్కువ చేస్తూ ఉంటాను నేను. పప్పు బేడలు తెచ్చినా కూడా నిన్న కూడా 5 కిలోలు తెచ్చినాం. నెలకు 5 కేజీలు సరిపోతాయి ఫ్రెండ్స్ నాకైతే. పప్పు బాగా తిరగబాత పెట్టడంలోనే ఉంది ఫ్రెండ్స్. మనం పప్పు చేయడంలో కాదు, పప్పు తిరగబాత పెట్టుకోవడంలోనే ఉంది. పప్పు బాగా తిరగబాత వేయాల్సిన వస్తువులను 4 వేసి పెట్టుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. చేసినామంటే చేసినాం, తిన్నామంటే ఉండదు. చేసినారు కదా. నంచుకోవటానికి అయితే కారాలు పెట్టినాను. మా ఆయన అంటాడు, నువ్వు వదినేది కాకుండా నాకైతే నాకు కొంచెమైనా నంచుకునేది అలవాటు ఫ్రెండ్స్. బాగా నువ్వు తినేది కాకుండా పిల్లలు కూడా పాడు చేస్తున్నావు అంటున్నారు. ఇప్పుడు ఎవరండి నంచుకోకుండా తింటున్నారు? నేను అందుకే కారాలు అయితే ఇంట్లోనే చేసినాను. పిల్లలకు రోజు స్నాక్స్ అడుగుతారు కదా అని కొన్ని చేసి పెట్టుకుంటాను. ప్రతిరోజు కొన్ని పంపిస్తూ ఉంటాను ఫ్రెండ్స్. అలా కొన్ని ఏదైనా కొంచెం నంచుకొని ఉంటే బాగుంటుంది తినేదానికి. అట్లా అలవాటు అయిపోయింది. ఏం చేద్దాం. కర్చీపులు అయితే తెస్తాం లోపల. ఇవి కర్చీపులు ఇంకైతే బ్యాగులు ఎత్తుకురావాలి. పప్పు కూడా అయిపోయింది ఆల్రెడీ, ఉడికేసింది కాబట్టి దించి పెట్టేస్తాం. కూరలు అయితే మధ్యాహ్నం కూడా మాకు కూడా ఒకేసారి చేసి పెట్టుకుంటాం ఫ్రెండ్స్. ఎందుకంటే మళ్ళీ చేయాలంటే ఎవరు కష్టం కదా అని ఒకేసారి మాకు కూడా అయితే రెడీ చేసుకుంటాను. చూడండి, రాత్రి అయితే రాత్రి ఉండే పెరుగు అంతా తిరగబాత పెట్టేసినాను. మళ్ళీ రాత్రి పాలు కాంచి సేమ్ వేసేసిన. అగ్గునింది కాబట్టి పొయ్యి మీద చక్కగా కాంచి ఎంత బందోబస్తుగా పెట్టేసినా. చూడండి, గట్టిగా మన గేదె పెరుగు ఎంత బాగుంది కదా. ఏమైనా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఈరోజు మధ్యాహ్నం సాయంకాలం వేసుకుంటారు. ప్రతిరోజు రాత్రులే పొయ్యి మీద కాంచుకొని సేమ్ వేసుకుంటారు ఫ్రెండ్స్. నేను పాలు గ్యాస్ మీద అయితే ఎప్పుడూ ఇంకా పొయ్యి మంట లేనప్పుడు, తప్పదన్నప్పుడు, టైం లేనప్పుడు అయితే గ్యాస్ మీద కూడా కాంచుతాను. అస్సలే కాంచనని కాదు, కానీ ఎక్కువ పొయ్యి మీదే రాత్రులు నీళ్ళు కాంచుకుంటాం కాబట్టి అగ్గినిప్పులు బాగుంటాయి. ఆ సెగన్ కానీ పాలు పొంగబెట్టి పెట్టేసాను అనుకో, మేము అన్నం తిని, నేను బోకులు కడుక్కొని అన్నం తిని మంచాలు పరుచుకొని అన్ని పనులు అయిపోతారు. పాలు అయితే ఎర్రగా అవుతాయి. తర్వాత అయితే వంచి సేమ్ వేసి పెట్టుకుంటా. బాగుంది కదా. ఇంకా ఉంది, తిరగబాత పెట్టిన పెరుగు కూడా ఉంది. ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము. రాత్రి తిరగబాత పెట్టిన పెరుగు అయితే ఇంకా కొంచెం ఉంది, ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. చూడండి, కొంచెం తిన్నారు, కొంచెం ఉంది ఇంకా. ఈ పెరుగు అయితే చక్కగా ఇంకా ఈరోజు అంతా వేసుకొని తింటారు. మళ్ళీ రాత్రికి అయితే కాంచుతా ఫ్రెండ్స్. 1 పూట వేస్తాను నేను పాలు, 2 పూటలు అయితే ఇవ్వలేదు. చాలా రోజులైంది కదా ఈయనే. అప్పటికి మేలే ఫ్రెండ్స్. మేము ఎనువులనే అంటాము. మా గేదె అయితే అప్పటికి మేలేను. 1.5 సంవత్సరం ఇచ్చింది. సంవత్సరం 3 నెలలు ఇచ్చింది. గ్రేటే కదా. టైం అయితే అస్సలు లేదు ఫ్రెండ్స్. ఒక పక్క తింటా ఉంటానే ఒక్కొక్క జడేయాలి. టైం అయితే అయిపోయింది. ఆటో వస్తుంది. మా ఎక్కడ కూర్చో మా వేసేస్తా. కానీ
తినండి కానీ ఇటుకు చేసేస్తా. అయిపోయినాయి ఫ్రెండ్స్. మా తాప్సంకి జడలు అయితే వేసిన షూ అయితే వేసుకుంటున్నారు. తొందరగా వేసుకోండి, క్యారీలు ఎత్తుకొని వస్తావు. క్యారీలు వద్దేసి ఇంకా ఇప్పటికే 7:30 పైన అయిపోయింది. 7:30కే వచ్చేస్తుంది క్యారీలు కూడా. ఆల్మోస్ట్ అన్నీ సర్దేసినాను. ఎవరు వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు అయితే వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. ఇంకా ఇది పొద్దునే నాకు బిజీ 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 వీడియో. హాయ్ హాయ్ చెప్పరా. ఫైనల్గా అయితే ఆటో కూడా వచ్చింది ఫ్రెండ్స్. ఆటో కూడా వెళ్ళిపోయింది. అమ్మ ఈ పిల్లలు బడి పంపించే తలకి తల ప్రాణం తాక్కొచ్చాను ఫ్రెండ్స్. అస్సలు ఒక్కరంటే ఒకరైనా చెప్పిన మాట ఏంటి. ఈరోజు అయితే పూలు ఒక 4 కాసినాయి. 5 పూలు కాసినాయి. 5 ఏమో 6 ఉన్నాయి. చెట్టు దగ్గరికి వస్తే ఎన్ని ఉండేది తెలుసండి. నేనైతే ఇప్పుడు పాలు తీయడానికి పోవాలి ఫ్రెండ్స్. ఇవి అయితే తెంపి పెట్టుకోకపోతే సరే, లేకపోతే కోతులు తెంపేస్తాయి. ఏనా అప్పో ఆడుకో. ఏ ఓ తాప్సెక్కలు బడి విన్నారు పో. పోయినారు పో. మా చిట్టెల్లి తాప్సెక్కలేరి తాప్స అన్నది. నువ్వు కూడా పోదు పని అన్న బడికే. నువ్వు పోవా? ఓకే ఫ్రెండ్స్, మరి ఇవి అయితే వెళ్ళినాయి. ఈరోజు అయితే 7 పూలు. ఓకేనా, బాయ్. మరి నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ వీడియో అయితే తప్పకుండా చూడండి. ఓకేనా, బాయ్.